హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ, జ్యూసీ నోట్లో వేసుకుంటే కరిగిపోయే బేసన్ పేడాలని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ పేడాల స్పెషాలిటీ ఏంటంటే శనగపిండిని నేరుగా వేయించకుండా ముందుగా నూనెలో వేయించి తర్వాత మిక్సీ పట్టి పాకంలో కలుపుకోవాలి. ఇలా చేస్తే పేడాలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వస్తాయండి. అసలు ఈ రెసిపీ పాకం ఏ స్టేజ్ లో ఉండాలి, శనగపిండి ఎలా వేయించాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే శనగపిండిని వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి బాగా పల్చగా అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ల పిండిని కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండలేమీ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేడి చేసుకొని ఇలా గుంట గరిటెతో పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ ఆయిల్ లో పోసేసుకోండి. ఇక్కడ ఏంటంటే నూనె బాగా వేడెక్కిన తర్వాతే పిండిని వేయాలి. పిండి వేసిన వెంటనే పైకి తేలితేనే మన నూనె సరైన వేడి మీద ఉన్నట్టు. మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పిండి అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని మెత్తటి పొడి ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఏ కప్పుతోనైతే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ ని వేసుకోండి. అదే విధంగా 1 కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని షుగర్ అంతా కూడా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోండి. మనకి ఈ విధంగా మొత్తం కరిగిన తర్వాత మనకి ఇక్కడ ఎలాంటి తీగ పాకం అవసరం లేదండి. జస్ట్ మనం ఈ విధంగా చేతి మధ్యలో తీసుకొని చూస్తే కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. దీంట్లోకి మంచి కలర్ కోసం చిటికెడు ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 2-3 యాలకులను కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న శనగపిండిని అంతా కూడా దీంట్లో వేసేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా లూజ్ గా ఉంది కదా, అస్సలు టెన్షన్ పడొద్దండి. ఈ మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 2-3 నిమిషాలు గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా చిక్కబడుతుందండి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత దీంట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసి అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇది కాస్త చల్లారిన తర్వాత చేతులకి కొద్దిగా గీని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా లడ్డూలా చేసుకొని పేడా షేప్ లో ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. దీనిపై నుంచి పిస్తాతోనైనా లేదంటే వాటర్ మిలన్ సీడ్స్ తోనైనా గార్నిష్ చేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటాయనండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ బేసన్ పేడాలు రెడీ. మనకు ముందు ముందు చాలా పండుగలు అయితే వస్తున్నాయి కదా. ఇప్పుడు స్పెషల్ గా అయితే రాఖీ వస్తుంది కదా. ఈ విధంగా ఒక్కసారి ఈ బేసన్ పేడాలు ట్రై చేసి చూడండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ బేసన్ పేడాలు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. సింపుల్ గా ఇంట్లోనే చాలా తక్కువ టైంలోనే ఈ బేసన్ పేడాలను ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ నోట్లో వేసుకుంటే కరిగిపోయే బేసన్ పేడాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.